ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు ఎంతో నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. అవును, ఈ లోకములో నెమ్మది లేకుండా ఎంత విస్తారమైన ధనమున్నా అది వ్యర్థము. దేవుని యొక్క మన జీవితాలలో నెమ్మది ఆయన వాక్కు ద్వారా లభిస్తూ ఉన్నది. ప్రతి ఉదయం ఆయన మనలను తన వాక్కుతో దర్శిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యానికి విధేయత చూపి మన జీవితాలను సంతోషభరితం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 71వ అధ్యాయము 6-7 వచనములను చదువుకుందాం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, తల్లి గర్భము నుండి ఉద్భవింప చేసిన వాడు మన ప్రభువే మనలను. అవును, అంతేకాదు పై వచనములో ఉంటుంది కదా, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి అని భక్తుడు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, మనము గర్భములో పిండముగా రూపింపబడక ముందే ఆయన మనలను గురించిన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ప్రతి వారి విషయంలో కూడా. అవును, ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, తన వాక్కును ప్రభు మనకు అనుగ్రహించాడు. మనుషులు ఎన్నో విధాలుగా అంటూ ఉంటారు, వారు పుట్టిన సమయము మంచిది కాదు అని, మరి ఒకరి గురించి వారు పుట్టిన సమయము ఎంతో మంచిది అని, ఈ విధంగా మనుషులు ఎన్నో విధాలుగా పలుకుతూ ఉంటారు వారు పుట్టుక అనుభవాలను బట్టి. కానీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, అవును, ఆయన మనకి ప్రాపకుడుగా ఉన్నాడు. ఆయన మనలను తన కొరకు తన మహిమ కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రతి వారు కూడా దేవునికి విలువైన వారు. చూడండి, నేను ప్రజలకు వింతగా ఉన్నాను అని అంటూ ఉన్నాడు. అయినా నాకు ఆయనే బలము అని కూడా భక్తుడు చెప్తూ ఉన్నాడు. అవును, వారి పుట్టుకను బట్టి ఒకవేళ తల్లిదండ్రులే అవ్వచ్చు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో కూడా ఎబ్బేజు అనే భక్తుని విషయంలో తన తల్లి అంటుంది కదా, వేదనతో నేను ఇతని కంటిని, కనుక ఎబ్బేజు అని పేరు పెట్టినది. చూడండి, ఆ పేరును బట్టి, ఆ తల్లి పలికిన మాటను బట్టి. ఎందుకంటే ఆ తల్లి ఆ సందర్భములో, ఆ యొక్క సమయములో ఎంతో వేదన, ఎంతో ప్రయాస అనుభవంలో ఉండి ఉండవచ్చు. కానీ ఆ యొక్క ఎబ్బేజును అనుగ్రహించింది దేవుడు. ప్రియా దేవుని బిడలారా, తల్లి ఆ పేరు పెట్టినప్పటికీ కూడా వేదనకరంగా అతని జీవితం ఎంత మాత్రము కూడా లేదు. మనుషులు ఎంతో వింతగా ఆ పేరును బట్టి అతన్ని పలికి ఉండవచ్చు, చూచి ఉండవచ్చు, ప్రవర్తించి ఉండవచ్చు. కానీ ఎబ్బేజు ఎన్నడూ కూడా తన జీవితాన్ని కృంగుదలకు తీసుకొని పోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై, దేవుని యొద్ద ఒక నిబంధన, దేవుని యొద్ద ఒక గొప్ప శక్తి కలిగిన ప్రార్థన చేసి అందులో 4 అనుభవాలను దేవుని యొద్ద మొరపెట్టుకున్న అనుభవాన్ని మనం చూస్తాము. ప్రియ దేవుని బిడలారా, ఎబ్బేజు అంటాడు, నా సరిహద్దులను విశాలపరిచి, నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, ఏ కీడు రాకుండా నాకు చెయ్యి అని దేవుని సన్నిధిలో 4 అనుభవాలు ప్రార్థిస్తాడు. ప్రియ దేవుని బిడలారా, మనుషులు ఎంత అవమానముతో, తన కుటుంబీకులు ఎంతో ఘనహీనత కలిగించే మాటల చేత అతన్ని కృంగ చేసినప్పటికీ కూడా, అవును, తల్లి గర్భము నుంచి ఉద్భవింప చేసిన వాడు, ప్రాపకుడుగా ఉన్నవాడు మన ప్రభువే కనుక వేదనతో ఇతనిని కంటిని అని తల్లి చెప్పినప్పటికీ కూడా, ఒకవేళ ఎబ్బేజు యొక్క పేరును బట్టి అతన్ని ఎంతగానో అవమానించి బాధ కలిగించిన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రభు అంటూ ఉన్నాడు ఎబ్బేజుని, నీవు నాకు ప్రియుడవు కనుక నేను నీ ప్రార్థన ఆలకించాను. నీవు ఏదైతే విన్నపము చేసి ఉన్నావో ఆ 4 అనుభవాలు నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, నీ సరిహద్దులను విశాలపరుస్తాను, నీ చెయ్యి నా చెయ్యి నీకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా నీ కుటుంబీకుల మధ్య, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాను, నిన్ను ఘనపరుస్తాను అని ప్రభు తనకి వాగ్దానం ఇచ్చి తన ప్రార్థనను అంగీకరించాడు.
ఈ ఉదయకాలము నీవు కూడా నీ పరిస్థితిని బట్టి, నీ పుట్టుకను బట్టి, నీ యొక్క అనుభవాలను బట్టి, మనుషులు అవమానించిన ఘనహీనతకు నిన్ను గురి చేసిన ఎబ్బేజు వలె చిన్న ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన నీవు తగ్గించుకొని దేవుని ఎదుట చేయి. నీవు ప్రత్యేకమైన దానవు, ప్రత్యేకమైన వాడవు. దేవుని దృష్టిలో ఆయనకు నీవు ప్రియమైన వాడవు. ప్రియ దేవుని బిడ్డ, కనుక పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క మాటలను బట్టి నీవు కురుంగిపోక దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, మనుషులకు వింతగా ఉన్న మనకి బలమైన ఆశ్రయము మన ప్రభువుగా ఉన్నాడు కనుక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తూ ఈ యొక్క దినచర్యలో ముందుకి కొనసాగుదాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి నాయన, గర్భవాసనైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. మరి మనుషులకు వింతగా ఉన్నప్పటికీ ఎబ్బేజు యొక్క జీవితం, ఎబ్బేజుకి నీవు బలమైన ఆశ్రయముగా ఉన్నావు ప్రభువా. తండ్రి, దుఃఖముతో వేదనతో ఇతనిని కంటిని అని తల్లి తన అనుభవాన్ని చెప్పినప్పటికీ అతని జీవితము దుఃఖకరంగా ఉండకుండా, అతని జీవితము ఘనతగా, అతని జీవితం ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, అనేకులకు దీవెనకరంగా నీవు ఉంచిన రీతిగానే ఈ ఉదయకాలం నీ బిడ్డలు కూడా ఏ పరిస్థితులను బట్టి కృంగుతూ ఉన్నారో, ఎవరి మాటలను బట్టి నీ బిడ్డలు నాయన వేదనకి, నెమ్మది లేని అనుభవానికి గురయ్యారో, వారు కూడా ఎబ్బేజు వలె తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవంలో వారికి గొప్ప నెమ్మది ఉన్నది. నీ వాక్యానికి విధేయత చూపే అనుభవంలో వారికి విడుదల ఉన్నది. నాయనా, నీకు ప్రతి ఒక్కరు కూడా విలువైన వారే, నీకు ప్రతి ఒక్కరు కూడా ప్రేమైన వారే. ఎవరిని కూడా నీవు తిరస్కరించే దేవుడవు, ఎవరిని కూడా త్రోసివేసే దేవుడవు కాదు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను మీరు బలపరచమని, ఆశీర్వదించమని, ఘనపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు అనుదినము ప్రార్థిస్తాము. థ్యాంక్ యూ.